గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్నగారికి, ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క నమస్కారాలు సార్. నా పేరు లక్ష్మీదేవి, నాది కడదరగుంట, కుడేరు మండలం, అనంతపురం జిల్లా. నాకు 2 కాళ్ళు లేవు. నేను జిల్లా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. కానీ మా పరిస్థితి ఏమి అంటే, చాలామంది వికలాంగులు మా సమస్యలు తీర్చుకోవడానికి బయట కావాలంటే ఒక స్కూల్ అన్నా అడగల్లా, లేదంటే ఎక్కడైనా కానీ ఖాళీ ఉండే ప్లేసులు చూసి మేము చేసుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. కానీ మా బాధ ఏమంటే, మా సమస్యలు తీర్చుకోవడానికి మాకంటూ ఒక కమిటీ హాల్ అనేది ఏర్పాటిస్తే, ఆ ఏర్పాటు అనేది చాలామంది వికలాంగులు ఒకరోజు లేకపోయినా మరొక రోజైనా కూడా ఆడ ఉండి కూడా సమస్యని పరిష్కరించుకొని కానీ మేము పోతాము. కానీ చాలామంది 2 కాళ్ళు లేక చాలా పరిస్థితుల వల్ల సమస్యలు ఎదుర్కొనేకి దూర ప్రయాణం నుండి కూడా వస్తున్నారు. పలానా సాట మీటింగ్ ఉంది మనది, కమిటీగా మాట్లాడుకోవాలంటే ఆ సమస్యకి వేరే వాళ్ళని మేము తీసుకోవాలా. కానీ మాకు తీసుకోవాలంటే 2 రోజులు పర్మిషన్ కావాలా. ఆ పర్మిషన్ కావాలంటే వాళ్ళు ఇవ్వడానికి కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మేము వినతి పత్రము కలెక్టర్ గారికి కూడా మేము అర్జీ ఇచ్చినాము. కానీ చేస్తామని వాగ్దానం అయితే ఇచ్చారు. కానీ తర్వాత మాకు కూడా ఒక 1000 మంది, ఒక 100 మంది కానీ మాకు వికలాంగులకి ఇండ్లు కూడా మాకు సహాయపడాలని ఈ ప్రభుత్వంలో మేము మొరపెట్టుకుంటున్నాము. కానీ మాకు ఖచ్చితంగా ఇండ్లు కూడా కావాలి. ఆ ఇండ్లు కూడా వస్తే మా సమస్యలు ఏదైనా జరిగిందంటే చుట్టుపక్కల ఊర్లన్నీ కలిసి అక్కడికి ఇక్కడికి కావాలని లేకోకుండా మేము ఇక్కడే ఉండి కూడా మా సమస్యను మేము పరిష్కరించుకొని కూడా మేము ఏదైనా కానీ ముందుకు సాగుతామని తెలియజేసుకుంటున్నాను. సార్, మా సమస్యని మీరు గమనించి పై అధికారులు అయితేనేమి, మళ్ళీ ఎంతోమంది అధికారులు ఉన్నారు, ఎంపీలు తర్వాత మంత్రులు ఉన్నారు. మళ్ళీ మా జీవితాలకి ఏది పునాది అనే భావన మీలో కూడా కలిగి మాకు సహాయంగా ఉండాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. మాకు ఖచ్చితంగా సహాయం కావాలి. తర్వాత మా సమస్యలు ఉన్నాయి, మేము ఇంకా చెప్పుకోలేని బాధల్లో కూడా మేము చాలా సతమతం అయిపోతున్నాము. అన్నీ తీర్చడానికి కూడా టైం కూడా కావాలి కదా, మేము కూడా చెప్పుకోలేము. కానీ మాకు కొన్ని మీరు చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వంలో మీకు చేతులు ఎత్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతతో నేను మొరపెట్టుకుంటున్నాను సార్. మా బాధలు మీ దృష్టి వరకు వచ్చినాయంటే మీరు కూడా ఆలోచించి మాకు సహాయపడతారని మేము చాలా ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్ షర్ఫున్నీసా. నేను ఇక్కడ 5 నెలల నుంచి నేను లోన్ పెట్టుకున్నాను. లోన్ గురించి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడే వికలాంగుల ఏడి సూపరింటెండెంట్ గారికి వినతి పత్రం ఇచ్చాము. వీళ్ళు కూడా అధికారులకు తెలియజేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు వికలాంగుల సమస్య ఏంటంటే, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి గవర్నమెంట్ కూడా మాకు చేయూతనిస్తే మనం కూడా ఏదో ఒక పని చేసుకొని జీవనం సాగిస్తామని అనుకుంటున్నాము. కానీ ఇప్పుడు పెన్షన్ మీదే ఆధారపడాలంటే నిత్యావసర సరుకులు కానీ ఏది కానీ మనకు అందుబాటులో లేవు. కాబట్టి మనకు కూడా ఏదైనా చేయూతనిచ్చి మేము కూడా ముందుకు వచ్చేలాగా చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇంకో మాట ఏమంటే, సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, నేను చెప్పేది ఏమంటే వికలాంగులు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే సామాన్యులు వికలాంగుల బాధలు తెలుసుకోలేరు. ఎందుకంటే సామాన్యులకి వాళ్ళ బాధలు వాళ్ళకే తెలుస్తాయి, కానీ దెబ్బతిన్నోడికే ఆ బాధ తెలుస్తుంది. కాబట్టి మనకు కూడా వికలాంగులకు కూడా అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం కల్పించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.